హాయ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీషోలో శారీతో లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. ఇది రెయిన్బో కలర్లో ఉందండి. ఇలా కుట్టాలనుకుంటున్నాను. సో దానికోసం లైనింగ్ తీసుకున్నాను. ఇది టాప్ పార్ట్ కోసం ఇలా 4 ఫోల్డ్స్ వేసుకున్నాను. లెంత్ వచ్చి 15 ఇంచెస్ అండ్ చెస్ట్ వచ్చి 18 ఇంచెస్ 18 ఇంచెస్ తీసుకున్నాను. 18.5. వెస్ట్ వచ్చి 16.5 ఇంచెస్ తీసుకున్నాను. 16 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ గీసుకుంటున్నాను. ఇలా కరెక్ట్గా గీసుకోవడం వల్ల మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా లెంత్ అండ్ చెస్ట్ విడ్త్ పెట్టుకుంటున్నాను. లెంత్ 15 ఇంచెస్ అని చెప్పాను కదా, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది వచ్చి మెటర్నిటీ ఫోటోషూట్ కూడా యూజ్ చేయొచ్చండి. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది కాబట్టి. ఇది షోల్డర్ వచ్చి 2 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్ వచ్చి అండ్ షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చి 6.5 ఇంచెస్ పెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ పైన ఎంత ఉందో షోల్డర్ అండ్ నెక్ సేమ్ కింద కూడా అలాగే పెడుతున్నాను. తర్వాత దాన్ని ఒక స్ట్రైట్ లైన్లో గీసుకుంటున్నాను. అలా గీయడం వల్ల ఏంటంటే షేప్ అనేది మనం కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. దానికోసం పెద్ద సైజ్ వాళ్ళకైతే 1.5 ఇంచ్ తీసుకోవాలండి. చిన్న సైజ్ వాళ్ళకైతే 1.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఉంది కదా 8.5, ఇది 2 ఫోల్డ్స్ మీద 8.5 వచ్చింది. దాన్ని మళ్ళీ ఆఫ్ చేస్తే 9.45 వచ్చింది. సేమ్ అదే మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత నడుము వచ్చి 16 ఇంచెస్ ఉందండి. దాన్ని ఆఫ్ చేస్తే 8 ఇంచెస్ వస్తుంది. దాన్ని మార్క్ చేసుకుంటున్నాను. అండ్ 1 ఇంచ్ వచ్చి డాట్స్ కోసం అది అండ్ ఖర్చు కోసం 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్. నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను అండి. సేమ్ పైన కూడా అలాగే 1.5 ఇంచ్ పెట్టుకొని ఆ రెండింటిని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు ఖర్చు కోసం వదిలాం కూడా వాటిని కూడా కలుపుకొని ఒక లైన్ గీసుకోండి. ఇక్కడ మనం అనేది ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1.15 కానీ 1.25 కానీ పెట్టుకోవచ్చు. దాంట్లో నుంచి హాఫ్ అంటే మనం 6.35 పెట్టాం కదా, 6.5 పెట్టాం కదా, హాఫ్ని ఇలా మార్క్ చేసుకుంటున్నాను. కింద వచ్చి ఒక 1 ఇంచ్ వరకు పైకి తీసుకోవడం వల్ల కింద నడుము దగ్గర కిందికి పైకి లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇది నడుం పార్ట్లో సగం దగ్గర మార్కింగ్ చేసుకొని ఆ రెండింటిని వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోండి. తర్వాత ఈ పార్ట్ని నెక్ని 6 ఇంచెస్ తీసుకున్నాను అండ్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. దీన్ని కూడా ఇలా స్క్వేర్గా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మన షేప్ అనేది నీట్గా వస్తుంది. ఫ్రంట్ సపరేట్గా బ్యాక్ సపరేట్గా తీసుకోండి. తర్వాత నేను క్యాన్వాస్ వేస్తాను కాబట్టి నెక్ వరకు మార్కింగ్ చేసుకున్నాను. మిగతా పార్ట్ ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము బాడీ పార్ట్ అయిపోయింది. కింద ఫ్రిల్ పార్ట్ కోసం రెడీ చేసుకోవాలి. ఇలా పూర్తిగా నిదానంగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ గుర్తుపెట్టుకున్నాం కదా, ఒక డాట్ ఇచ్చుకోండి. ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు మళ్ళీ చూసుకోవాల్సిన పని లేకుండా ఉంటుంది. అందుకని ఇలా మధ్యలోకి ఇక్కడ చెస్ట్ దగ్గర ఒక డాట్ ఇచ్చేసేయండి. ఇలా డాట్ వేయడం వల్ల ఏంటంటే కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ చూసుకొని మెజర్ చేసుకొని అవసరం లేకుండా ఆ డాట్ని పట్టుకొని కుట్టేయచ్చండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీన్ని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనము ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రిల్ లేకుండా ఉండడానికి ఇది కూడా ఇంపార్టెంట్ స్టెప్. ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ ఇలా ఫ్రంట్ సైడ్ మార్కింగ్ చేసుకొని దాన్ని క్రాస్ తీసేసుకోవాలండి. తర్వాత మనం కింద పార్ట్ కట్ చేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఇది క్యాన్వాస్ వేస్తాం కాబట్టి నెక్కి దాన్ని అవసరం లేదు. దీనికోసం నేను ఒరిజినల్ పీసు ఇలా తీసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా లెంత్ వచ్చి ఇది 1 ఇంచ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇందాక లైనింగ్ పార్ట్ కట్ చేసాం కదా టాప్ పార్ట్కి, దానికోసం ఇప్పుడు మనం ఒరిజినల్ పీస్ని సేమ్ అలాగే కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చి నేను యోక్ పార్ట్ అండి, కింది పార్ట్ చూపిస్తున్నాను. ఇది
కింద ఫ్రిల్ వస్తుంది కదా ఆ ఫోటోకి. సో ఆ ఫ్రిల్ కోసం అనేది ఈ క్లాత్ అని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇది కింద ఇక్కడ రఫుల్ లాగా వచ్చింది. సో దాన్ని కూడా రెడీ చేసేసుకుంటున్నాను. తర్వాత లెంత్ వచ్చి టోటల్ లెంత్ చూపిస్తాను ఎంత పెట్టాను. ఇప్పుడు ఇది వచ్చి లైనింగ్ పార్ట్ అండి. లైనింగ్ పార్ట్ 3 మీటర్స్ తీసుకున్నాను. దాన్ని కూడా సేమ్ ఇలాగే అంటే మనం ఫ్రిల్ పెడతాం కదా 3 మీటర్స్ పెట్టుకుంటే ఈ లెంత్ ఎంత ఉందో చూసుకొని లెంత్ 32 ఇంచెస్ పెట్టుకున్నానండి. అది వచ్చి ఒరిజినల్ పీస్ వచ్చి 34 ఇంచెస్ పెట్టుకున్నాను అండ్ ఫ్రిల్ వస్తుంది. సో అందుకని ఫ్రిల్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి దీనికి ఇంకా 35 అలా తీసుకున్నాను లైనింగ్ అనేది లెంత్. తర్వాత దాన్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 3 మీటర్స్ని 3 భాగాలు సమానంగా వచ్చేలాగా తీసుకొని నిలువుగా కట్ చేసుకోకుండా అడ్డంగా కట్ చేసుకొని దాన్ని జాయింట్ చేస్తున్నాను. అప్పుడైతే మనకు ఎక్కువ మీటర్లు అవసరం లేకుండా వీడియోలో చూపించాను కదా ఇక్కడ అచ్చులాగా ఉంది అక్కడ జాయింట్ వేసేస్తున్నానండి. తర్వాత ఇప్పుడు నేను క్యాన్వాస్ కట్ చేసేసుకుంటున్నాను. క్యాన్వాస్ ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా మనము 2.25 ఇంచు. సో దానికి మార్కింగ్ చేసుకొని కింద లెంత్ వచ్చి నేను 6 ఇంచెస్ తీసుకున్నానండి ఫ్రంట్కి. అది కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత షేప్ వచ్చి నేను స్టార్ లాగా తీసుకుంటున్నాను. కింద 2.5 కానీ 2.25 కానీ తీసుకోవచ్చు. మనకు ఎంత వెడల్పు కావాలంటే అంత, పైన ఎంత తీసుకుంటే కింద అంతే తీసుకోవాలని ఏం లేదు, మన ఇష్టం అన్నమాట. ఇలా కట్ చేసేసుకుంటూ ఉన్నాను. మా పాప వచ్చి చూడండి ఎట్లా డిస్టర్బ్ చేస్తుందో, వదలలేదు. పెన్ను కావాలంటుంది, ఆ క్యాన్వాస్ కావాలంటుంది, అన్నీ కావాలంటుంది. అమ్మాయి కూడా మార్కింగ్ చేస్తుందంట. సో ఇలా మార్కింగ్ చేసేసుకున్నానండి. తర్వాత ఎలాగోలా దీన్ని స్టార్ నెక్గా తీసేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే కొంచెము ఉంచుకొని కట్ చేసుకోండి, ఎందుకంటే షేప్ అనేది పక్కకు పోకుండా ఉంటుంది. ఇలా హాఫ్ ఇంచ్తో పెట్టుకొని తర్వాత దాన్ని కట్ చేసేసుకుందాం. ఫస్ట్ నేను ఎక్స్ట్రా కట్ చేసేసుకొని తర్వాత ఎగ్జాక్ట్గా ఎంత కావాలో మనకు అంత కట్ చేసేసుకుంటున్నాను. పైన అనేది మనకు కొంచెం ఖర్చులేకి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి, ఎందుకంటే నెక్ అనేది సాగిపోకుండా ఉంటుంది. చూడండి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనము డ్రెస్సుకు పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది, లేకపోతే కొద్దిగా సాగినట్టు అవుతుంది. ఇది ఒక మంచి టిప్ అండి, నచ్చితే పాటించండి. ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత ఒరిజినల్ పీస్ని ఇందాక కట్ చేసేసుకున్నాం కదా బాడీ పార్ట్కి, యోక్ పార్ట్ కూడా సేమ్ అలాగే ఒరిజినల్ పీస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక ఫుల్ శారీ మొత్తం యూస్ చేశానండి దీనికి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ నెక్ అంతేనండి, 2 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ వచ్చి 6.5 ఇంచెస్ తీసుకున్నాను. కింద వచ్చి 3 ఇంచెస్ తీసుకుంటే రౌండ్ అనేది బాగా డీప్గా వస్తుంది. సో తర్వాత దీన్ని ఇలా మార్కింగ్ చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకొని యూ షేప్ తీసుకున్నానండి నేను. మీకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్ షేప్ అయినా తీసుకోవచ్చు. నేను యూ షేప్ తీసుకొని దాన్ని కట్ చేసేసుకున్నాను. ఇది ఓన్లీ కటింగ్ వీడియో అండి. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రెస్పాండ్ అయ్యి మీకు తప్పకుండా ఈ వీడియో ప్రొవైడ్ చేయడానికి చూస్తాను. మీ కామెంట్ నాకు చాలా విలువైనవి. సో కంపల్సరీగా మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి, నేను రియాక్ట్ అయ్యి ఏమైనా కావాలంటే చెప్తాను. థ్యాంక్ యూ అండి. తర్వాత ఇలా నెక్ పార్ట్ని నిదానంగా ఈ రౌండ్ దగ్గర నిదానంగా తీసుకోండి, అప్పుడే మనకు నీట్గా వస్తుంది, రౌండ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత దీన్ని క్యాన్వాస్ని మామూలు మనం క్లాత్ పైన వేరే క్లాత్ పైన కుట్టి ఒరిజినల్ పీస్ నెక్ దగ్గర అటాచ్ చేయొచ్చండి. ఇక్కడ మిడిల్ పార్ట్ని కూడా క్యాన్వాస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. అలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు పెట్టినప్పుడు కరెక్ట్గా ఎక్కడ పెట్టాలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.